హలో గైస్! 'జూనియర్ ఎన్టీఆర్' అలాగే 'సుకుమార్' కాంబినేషన్‌లో 'నాన్నకు ప్రేమతో' సినిమా అయితే వచ్చింది. సినిమా బాగానే ఉంటుంది. కానీ ఎక్కడో చిన్న వెలితి. అనుకున్నంత స్థాయిలో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయితే కాలేదు. అయితే ఇప్పటికీ టీవీలో చూస్తుంటే మంచి సినిమా అనిపిస్తూ ఉంటుంది. 'ఎన్టీఆర్' స్టామినా 'సుకుమార్' పూర్తి స్థాయిలో వాడుకోలేదు అన్న కంప్లెయింట్ అయితే ఉంది. అది 'సుకుమార్' కూడా తెలుసు. ఈ లోటు తీర్చడానికి భవిష్యత్తులో వీరిద్దరూ మళ్ళీ సినిమా చేయాలన్నది ఫ్యాన్స్ అయితే కోరిక. ఈ తరుణంలో వీరిద్దరి కాంబినేషన్ ఒక సినిమా ఉందా? అసలు ఇద్దరి కాంబినేషన్ సినిమా ఎప్పుడు వస్తుంది? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు 'సుకుమార్' అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇటీవల ఎన్టీఆర్ అలాగే 'సుకుమార్' ఇద్దరు కలుసుకున్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. 'పుష్ప 2' సక్సెస్ తర్వాత బన్నీ అలాగే చరణ్‌ని కాకుండా 'సుకుమార్' అయితే ఒక హీరోని కలవడం ఇదే. దాంతో ఏం జరుగుతుందో, వీరిద్దరూ ఎందుకు కలిసారు, మరోసారి సినిమా చేస్తారా అనే ఊహాగానాలైతే మొదలయ్యాయి. 'సుకుమార్' అలాగే ఎన్టీఆర్ ఇద్దరు ప్లాన్ చేసుకొని కలవలేదు. ఒక ప్రైవేట్ పార్టీలో కలిసారంతే. ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు జరుపుకున్నారు. సో, బహుశా ఈ పార్టీకి 'సుకుమార్' అలాగే ఎన్టీఆర్ వచ్చి ఉంటారు. అక్కడ తీసిన ఫోటోలా అనిపిస్తుంది. దాన్నే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్టీఆర్ అలాగే 'సుకుమార్' ఈ కాంబో ఎప్పుడు సెట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు అయ్యే అవకాశాలైతే లేవు. ఎందుకంటే ముందు 'చరణ్‌తో' సినిమా చేయాలి 'సుకుమార్'. ఆ తర్వాత 'పుష్ప 3' ఉంటుంది. ఎన్టీఆర్ కూడా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. ఇవన్నీ పూర్తయి ఎన్టీఆర్‌కు సరిపడా కథ దొరకాలి. ఒక్కొక్క సినిమాకి 2 ఏళ్ళు పట్టినా 'సుకుమార్' ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలంటే కనీసం 4 ఏళ్ళు ఆగాలి. సో ఫ్రెండ్స్, దట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.